చూసుకున్నట్లయితే వానాకాలంలో మనకి ఎక్కువగా దాసరి పురుగు, శనగపచ్చ పురుగు ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. యాసంగిలో ఉండవని కాదు, ఈ సమస్య కంటే ఎక్కువగా మనకి పచ్చదోమ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ఎక్కువగా మనకి ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాసంగిలో పచ్చదోమ అనేది ఎక్కువగా వస్తుంది. పచ్చదోమ దాని కింద భాగంలో కనుక మరి గమనించినట్లయితే మనకి ఆకుల యొక్క రసానంతా తీసేసి ఆకు యొక్క వెనక భాగంలోకి ఆకులు అనేది వెనకకి మలుచుకొని ఉంటాయి అన్నమాట. సో రసాన్ని పీల్చడం వల్ల మనకి ఇది జరుగుతూ ఉంటుంది. అది ఉందా లేదా అనేసి మనం లోపలికి వెళ్ళగానే మనకి పచ్చదోమ అంతా కూడా లేచిపోతూ ఉంటుంది. సో దీనికోసం అనేది ప్రొఫెనోఫాస్ కానీ ఫిప్రోనిల్ కానీ మనం స్ప్రే చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి ఇంకా ఎక్కువగా ఏంటి అనేసి అంటే తెల్లదోమ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే పేనులాగా ఉంటుంది. ఇది ఎక్కువగా పూతలలో లేదా కాయలలో ఎక్కువగా ఉంటుంది. ఇది కనుక మనం గమనించినట్లయితే ఫిప్రోనిల్ అనే కెమికల్ 0.3 ml/L కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనకి ఈ సమస్యను కూడా మనం అధిగమించుకోవచ్చు. ఇంకా ఒకవేళ ఇందాక చెప్పుకున్నట్లుగా శనగపచ్చ పురుగు కానీ లేదా దాసరి పురుగు కనుక మనం గమనించినట్లయితే ప్రొఫెనోఫాస్ కెమికల్ని కనుక మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగుల సమస్య అనేది అధిగమించవచ్చు. సో ఇక్కడ మనము యాసంగిలో చూసుకున్నప్పుడు బూజు తెగులు సమస్య అనేది మనకి ఎక్కువగా ఉండదు. ఎందుకోసం ఒకవేళ ఉన్నా కానీ మంచు ద్వారా చాలామంది రైతులు బూజు సమస్య వస్తుందేమో అనేసి అనుకుంటారు. కానీ ఒకవేళ మంచు పడినప్పటికీ కూడా తర్వాత మధ్యలో ఎండ అనేది ఎక్కువగా కాస్తుంది కాబట్టి అది అంతగా స్ప్రెడ్ అవ్వదు. ఒకవేళ మీరు ఎక్కడో ఒక చోట కనుక గమనించినట్లయితే అది తీసి బయట ఏరు పారేస్తే సరిపోతూ ఉంటుంది. సో దానికోసము మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా లేదు అనేసి అనుకుంటే ఒకసారి మీరు ప్రొపికొనజోల్ అనే కెమికల్ని 1 ml/L కనుక పిచికారి చేసుకుంటే సరిపోతూ వస్తుంది. సో బూజు సమస్య అనేది యాసంగిలో ఉండదు. సో ఎక్కువగా మనకి వానాకాలంలోనే కనిపిస్తూ వస్తుంది. ఇంకా ఎండు తెగులు సమస్య అనేది ఉండదు. మొలక కుళ్ళు సమస్య కూడా ఉండదు. ఒకవేళ మొలక కుళ్ళు సమస్య అనేది ఎక్కువగా మీకు నీరు కనుక అక్కడ తేమ ఎక్కువగా ఉన్నా బురద ఎక్కువగా ఉన్నా అప్పుడు మాత్రమే వస్తుంది, కానీ దాని తర్వాత రాదు. ఒకవేళ అక్టోబర్ మాసంలో మీరు విత్తుకునే సమయంలో కనుక గమనించినట్లయితే ఎక్కువ వర్షాలు వచ్చాయనుకోండి, అప్పుడు మాత్రమే మనకు మొలక కుళ్ళు సమస్య అనేది వస్తుంది. దీనికి మనం ముందుగా చెప్పినట్లుగా విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి మనము కార్బనిజంతో కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్తో కానీ చేసుకుంటే మంచిది. ఒకవేళ మొలకెత్తిన తర్వాత కనుక గమనించినట్లయితే ఆకులు అనేది వడలు బారి ఉంటుందన్నమాట. సో దానికోసం ఏంటి అనేసి అంటే మనము కార్బనిజం అనేది లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ నీటిలో కలిపి మనకి 3 గ్రాములు 1 లీటర్ నీటికి కనుక కలిపేసి మొలక దగ్గర మనము మొక్క యొక్క మొలక వేరు భాగంలో కనుక మనం పోసినట్లయితే, అంటే ఒక చిన్న టీ కప్ తోటి ప్లాస్టిక్ టీ కప్తో కనిపిస్తుంది కదా చిన్నది, అది కనుక మొలక యొక్క దగ్గరలో మనం పోసినట్లయితే ఆ యొక్క తెగులు సమస్యను మనం అధిగమించవచ్చు.